దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడు అనడానికి ఇదే నిదర్శనం మామ. పవన్ కళ్యాణ్ గారికి ఇంత కష్టం వచ్చి పడిందేంటి మామ? పవన్ కళ్యాణ్ గారికి నిన్నైతే సర్జరీ అయితే జరిగింది. అది ఏం సర్జరీ జరిగింది? ఐసీయూలో ఎందుకు పెట్టారన్న విషయం మీద ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో చివరి వరకు చూడు, నీకు క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వచ్చేసి పాలిటిక్స్‌లో అయితే ఉన్నారు కదా! దానివల్ల అయితే ఎలక్షన్స్ టైంలో గట్టా చాలా సార్లు అయితే ర్యాలీలు అలా చాలా సార్లు అయితే పాదయాత్రలు అన్నిట్లో అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే పాల్గొన్నారు. అన్నిట్లి ఎఫెక్ట్ అయితే వచ్చేసి ఇప్పుడైతే చూపించిందనే చెప్పాలి. తినకొచ్చేసి 6 మంత్స్ నుంచి అయితే బ్యాక్ పెయిన్ అయితే ఉందంట సివియర్‌గా. దానికైతే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట. టాబ్లెట్స్ అండ్ మెడిసిన్స్ అయితే వాడుతున్నారంట. అండ్ స్ప్రేస్, జెల్స్ కూడా అయితే వాడుతున్నారంట. కానీ అదొచ్చేసి క్యూర్ అయితే అవ్వట్లేదంట. సర్జరీ అయితే చేయాలన్నారంట. నిన్నైతే సర్జరీ అయితే జరిగింది తనకి. బ్యాక్ బోన్‌కైతే సర్జరీ అయితే చేశారంట. 9-10 డేస్ వచ్చేసి బాగా రెస్ట్ అయితే తీసుకోవాలంట పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి పాలిటిక్స్ విషయాల్లోకి అయితే వెళ్ళొద్దని అయితే డాక్టర్స్ అయితే క్లారిటీగా చెప్పేశారు. ఇలా అయితే పవన్ కళ్యాణ్ గారికి తగ్గాలని అయితే మన వైఎస్ జగన్ గారు ట్వీట్ అయితే చేశారు. అండ్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, మోడీ గారు అందరూ అయితే ట్వీట్స్ అయితే చేస్తున్నారు. కొంతమంది ప్రజలైతే దేవుడికి కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి త్వరగా రికవరీ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను మామ. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి త్వరగా రికవర్ అవ్వాలి. ఇలాంటి మంచి మనుషులు ఇంకా ఎన్నో చేయాలి మంచి పనులు. కాబట్టి ఇలాంటి మంచి మనుషులు మన భూమి మీద ఉండాలి. అలాగే వాళ్ళకి ఏమి అవ్వకూడదు కూడా. పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పెక్ట్ అండ్ యువర్ పాలిటిక్స్ కెరియర్స్. మీరు త్వరగా కోలుకొని మళ్ళీ మీ బాధ్యతలు స్వీకరించాలి. సబ్స్క్రైబ్.